హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటైనటువంటి కోటిలింగేశ్వర క్షేత్రానికి అయితే వచ్చాము. సో ఇది ఫస్ట్ టైం నేను రావడం అనమాట. సో చిత్తూరు నుంచి బెంగళూరుకి చాలాసార్లు మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము, బట్ ఒక్కసారి కూడా మాకు కుదరలేదు. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు కుదిరింది. ఒక్క శివలింగాన్ని చూస్తేనే చాలా ఆరాటపడిపోతూ ఉంటాం కదా, అలాంటిది కొన్ని లక్షల శివలింగాల్ని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నాకైతే అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఆల్మోస్ట్ 15 ఎకరాలు 61,000 స్క్వేర్ ఫీట్లో ఎటు చూసినా శివలింగాలు అనమాట. చిన్న చిన్న శివలింగాలు, మీడియం సైజు శివలింగాలు, పెద్ద పెద్ద శివలింగాలు, ఇలా ఎక్కడ చూసినా శివలింగాలు. అసలు ఎంత బాగుందో, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. మనం యాక్చువల్గా ఈ కోటిలింగేశ్వర క్షేత్రం గురించి నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద పీపుల్కి తెలిసి ఉంటుంది. ఎందుకంటే శ్రీ మంజునాథ అనే ఒక మూవీ రిలీజ్ అయింది కదా 2001వ సంవత్సరంలో. ఆ స్టోరీ ప్యూర్గా ఈ ఆలయానికి రిలేటెడ్ అనమాట. ఈ ప్యూర్గా ఒక దేవుణ్ణి నమ్మనటువంటి ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది ఇక్కడ ఈ స్టోరీ అనమాట. సో సేమ్ స్టోరీనే శ్రీ మంజునాథ్ అనే మూవీగా తీశారు కదా చిరంజీవి గారు అండ్ అర్జున్ సర్జా గారు యాక్ట్ చేసినటువంటి మూవీ. సో అదే అనమాట ఆ స్టోరీనే. అంటే ఒక నాస్తికుడు శివభక్తుడిగా మారి ఇక్కడ శివలింగాలను అయితే ప్రతిష్ఠించాడని చెప్పి ఇక్కడి పురాణ కథ. సో సాంబశివ స్వామి అనే అతను 1980వ సంవత్సరంలో ఇక్కడ ఆలయాన్ని కట్టడం అయితే ప్రారంభించారు. సో అక్కడ నుంచి ఇంకా 90 లక్షల ప్లస్ ఇక్కడ శివలింగాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా 1 crore కంప్లీట్ అవ్వలేదు, కానీ కోటి లింగాలు అనేసి ఎందుకంటారంటే 1 crore లింగాలు ఉన్నాయని చెప్పేసి కోటి లింగాలు అని పెట్టారు. కాకపోతే ఇంకా 1 crore కంప్లీట్ అవ్వలేదంట, 90 lakhs ప్లస్ ఏమో అయ్యిందని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత శివలింగ ప్రతిష్టాపన అయితే చేస్తూ ఉంటారనమాట. శివలింగానికి వాళ్ళు ఎవరైతే ప్రతిష్ఠించారో ఆ శివలింగం పైన వాళ్ళ పేర్లు, ఊరి పేరు ఇలాంటివన్నీ కూడా రాసుకొచ్చారు. సో ఎక్కడ చూసినా ఎటు చూసినా శివలింగాలు. అన్నింటికన్నా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన శ్రీ మంజునాథ మూవీలో చూసాం కదా, అతిపెద్ద శివలింగం పైనుంచి శివుడి రూపంలో చిరంజీవి గారు శివుడి రూపంలో పైనుంచి దిగుతారు కదా, ఆ శివలింగం ఇక్కడే ఉందన్నమాట. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఈ ఆలయానికి అదే అన్నమాట. సో 108 అడుగుల ఎత్తైనటువంటి శివలింగము ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన శివలింగాల్లో ఇది ఒకటనమాట. సో ఈ శివలింగానికి ఆపోజిట్గా మన నందీశ్వరుడు కూడా 35 అడుగుల పొడవైనటువంటి ఒక భారీ నంది విగ్రహం అనమాట. సో ఇవి రెండు చాలా అట్రాక్టివ్. సో యాక్చువల్గా ఈ పెద్ద శివలింగాలకి ఆపోజిట్లో అటువైపు కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద నంది ఒక శివలింగం ఉంది, కాకపోతే ఇంత పెద్దది కాదు, దీనికంటే కొంచెం చిన్నదనమాట. సో రెండు ఉన్నాయన్నమాట, చాలా పెద్ద పెద్ద శివలింగాలు, భారీగా ఉన్న శివలింగాలు, నంది కూడా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇంకా అసలు 2-3 అవర్స్ మేము ఇక్కడే మంచిగా కూర్చొని అక్కడక్కడ చాలామంది శివలింగానికి అభిషేకం చేయడము, పురోహితులను కూర్చోబెట్టి వాళ్ళు అభిషేకాలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా తిరుపతి, చిత్తూరు నుంచి రావాలనుకుంటే చాలా దగ్గరనే. ఇక్కడికి వచ్చారంటే మీకు ఈ కోటిలింగేశ్వర క్షేత్రంతో పాటు బంగారు తిరుపతి అని చెప్పి, మార్కండేశ్వర స్వామి ఆలయం అని చెప్పి, ఇలా చాలా అంటే పురాణ ప్రసిద్ధ క్షేత్రాలు అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు దర్శించుకోవచ్చు. సో ఇది ఒక చిన్న టెంపుల్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.